ఉప్పొంగిన అభిమానానికి కృష్ణమ్మ సాక్షి. వైఎస్ఆర్ కుటుంబంపై ప్రేమ ఆప్యాయతలకు తుంగభద్ర సాక్షి. షర్మిల మరో ప్రజా ప్రస్థానానికి జనం సాక్షి. కర్నూలులో అభిమానం, ప్రేమ, ఆప్యాయతలు కలిసి ప్రవహించాయి. గుండె లోతుల్లోంచి ఉప్పొంగిన అభిమానం గులాబీలై షర్మిలపై కురిశాయి. చంద్రబాబుపై అపర ఖాళీలు అయ్యారు వైఎస్ విజయమ్మ, షర్మిల. శ్రీశైలం మల్లన్న సాక్షిగా నల్లమలలో ఉన్న పావురాల గుట్టకు వినపడేటట్లు కుమ్మక్కు, నీచ రాజకీయాలను కడిగి పారేశారు. చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్దాలు ఆడుతున్నారని, అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని షర్మిల నిప్పులు చెరిగారు. ఇక కర్నూలు నేలపై మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం. తుంగభద్ర, కృష్ణమ్మ సాక్షిగా చంద్రబాబుపై నిప్పులు కురిపించారు వైఎస్ విజయమ్మ. వెన్నుపోటు రాజకీయాలకు మారుపేరు ఎవరని వైఎస్ విజయమ్మ అడిగిన ప్రశ్నకు ప్రజల నుంచి వచ్చిన సమాధానం బాబు. రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడు ఎవరని వైఎస్ విజయమ్మ అడిగిన ప్రశ్నకు కర్నూలు వాసుల నుంచి వచ్చిన సమాధానం బాబు. ఇలా ప్రజల చేతనే బాబు బండారాన్ని బయటపెట్టారు మహానేత సతీమణి. బాబుకు ఏ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందంటూ ఘాటుగా ప్రశ్నించారు విజయమ్మ. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ దా బాబుదా అని ప్రశ్నించారు వైఎస్ విజయమ్మ. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను పెట్టి ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన ఘనుడు బాబు అని మండిపడ్డారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమన్నారు. మీడియాను మేనేజ్ చేసుకుని తెలుగుదేశం పార్టీని బాబు రాయించుకున్నారని విజయమ్మ చెప్పారు. బాబు కేసు విచారణ చేయడానికి సిబ్బంది లేని సీబీఐకి జగన్ పై విచారణ చేయడానికి మాత్రం సిబ్బంది ఉంటారంటూ మండిపడ్డారు. మరి చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో రకరకాలుగా రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్ బాబు గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇవాళ ప్రతి ప్రశ్నకు నేను జవాబు చెప్పదలుచుకున్నా మీ ద్వారా. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఆయన నిప్పులాంటి వాడట, ఆయన మీద 35 కేసులు వచ్చాయట, అయినా కూడా ఏమీ కాలేదట. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీ ద్వారా అడుగుతున్నా, ఏ కోర్టు ఆయన విచారణ చేసింది, ఏ కోర్టు ఆయన తీర్పు, నిర్దోషిని తీర్పు ఇచ్చింది అని అడుగుతా ఉన్నా. మొన్న నేను 18 అంశాలతోటి 2424 పేజీలతోటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పేరుతో కోర్టుకు వేస్తే కోర్టు చెప్పింది నెల లోపల సిబిఐ వాళ్ళని ఎంక్వైరీ చేయమని చెప్పింది. నెల లోపల ఎంక్వైరీ సిబిఐకి అప్పటికి చంద్రబాబు నాయుడు గారి కేసు మరి విచారణ చేయడానికి వాళ్ళకి సిబ్బంది లేదట, ఈయన గారి కేసు చేయడానికి సిబ్బంది లేదట సిబిఐ వాళ్లకు. మరి అని చెప్పి నెల రోజులు వాళ్ళు ప్రారంభం చేయలేదు. ఆయనకు సంబంధించిన వారిపై కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, ఆయన బతుకంతా ఇంతవరకు ఎవరు ఏ కోర్టులో కేసు వేసినా కూడా స్టే తెచ్చుకోవడం, విచారణ చేసుకోకుండా మేనేజ్ చేసుకోవడం ఆయనకు బాగా తెలుసు. చీకట్లో మేనేజ్ చేసుకోవడం బాగా తెలుసు ఆయనకు. మరి అదే ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం మన కాంగ్రెస్ పార్టీ కుమ్మకై సిబిఐతో కలిసి కోర్టుకు వెళ్తే జగన్ బాబు మీద ఎంక్వైరీ చేయమని అడిగితే 24 గంటల లోపల 28 టీములు పెట్టి జగన్ బాబుకు సంబంధించిన వారి మీద, జగన్ బాబు ఆస్తుల మీద, జగన్ బాబు పార్ట్నర్స్ మీద రైడ్ చేయడం జరిగింది. 10 నెలలు ఎంక్వైరీ చేసి ఆయన ఎలక్షన్ వచ్చిందని చెప్పి ఎలక్షన్ లో ఆయన ఉంటే జనాలు కాంగ్రెస్ టీడీపీలకు వైఎస్ విజయమ్మ కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. వైఎస్ జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టారని విజయమ్మ అన్నారు. ఏ సంబంధం లేని జగన్ బాబు విషయానికి వస్తే ఆ రోజు ఏమన్నా ఎంపీనా, ఎమ్మెల్యేనా, అధికార, మినిస్టరా, ఏదీ కాదు. ఆయన బెంగళూరులో ఆయన బిజినెస్ చేసుకుంటా ఉండే వ్యక్తి. ఆయన తీసుకొచ్చి మరి కోర్టుకు పోయినారు. కోర్టులో 52వ ముద్దాయిగా ఆయన పేరుంటే మరి మొదటి ముద్దాయిగా తీసుకొచ్చి సిబిఐతో కలిసి మీరు ఎంక్వైరీలు చేశారు. 10 నెలలు ఎంక్వైరీ చేశారు, ఏమీ దొరకలేదు. మరి ఎలక్షన్స్ వచ్చాయి, బై ఎలక్షన్స్ వచ్చాయి. మరి ఆయన బయట ఉంటే మంచిది కాదని చెప్పి అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది. ఈ రోజు అడుగుతా ఉన్నారు, మరి తెలుగుదేశం నాయకులు అడుగుతా ఉన్నారు, నన్నే అడుగుతా ఉన్నారు, ఏ విధంగా నీ కొడుకు జైల్లో ఉన్నాడు చెప్పమ్మా అని చెప్పి అడుగుతా ఉన్నారు. నా కొడుకు ఏ తప్పు చేశారని జైల్లో పెట్టారని నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఏ కోర్టు ఆయన దోషిగా పెట్టింది అని చెప్పి అడుగుతా ఉన్నదో, నిర్ధారణ అయిందని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి గులాం నబీ ఆజాద్ గారు చెప్పారు, వినలేదా? వీళ్ళు ఎవరన్నా వాళ్ళ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరి జగన్ బాబును విచారణ చేసిండే వాళ్ళు కాదు, కేంద్ర మంత్రి పదవి ఇచ్చేవాళ్ళం
ముఖ్యమంత్రిగా కూడా చేసేవాళ్ళమని చెప్పడం జరిగింది. మరి వీళ్ళు వినలేదా అది? అదే చిరంజీవి గారిని మరి ఆయన హోల్సేల్ గా ఆయన పార్టీ అమ్ముకొని మరి ఆ డబ్బు 80 కోట్ల డబ్బు మంచం కింద దొరికితే మరి దానికి కేసులు ఏముండవు, అరెస్టులు ఉండవు. బహుమానంగా ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు రీటైల్ గా కాంగ్రెస్ పార్టీకి మరి అమ్ముకోవడం జరిగింది పార్టీని. ఈ రోజు అయినా కూడా ఆయనకు బుద్ధి రావడం లేదు. కుమ్మక్కు నీచ రాజకీయాలు చేయడం వల్లనే ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా రాలేదని తెలిపారు వైఎస్ విజయమ్మ. చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు ఆడుతున్నారని షర్మిల నిప్పులు చెరిగారు. బస్సు, కరెంటు, గ్యాస్ ధరలు పెంచలేదనే నిస్సిగ్గుగా బాబు చెప్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనడం కంటే అబద్దాల బాబు అంటే బాగుంటుందన్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు వైఎస్ఆర్ బాటలో బాబు నడుస్తున్నారని చెప్పారు. బాబును ప్రజలు నమ్మరని, పులే నక్క నక్కే అన్నారు షర్మిల. కర్నూలులో జరిగిన బహిరంగ సభలో బాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదంటూ ఘాటుగా ప్రశ్నించారు షర్మిల. చంద్రబాబుకు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏంటంటూ ఘాటుగా ప్రశ్నించారు షర్మిల. కర్నూలులో పోటెత్తిన అభిమానం సాక్షిగా కుమ్మక్కు కుట్రలను, నీచ రాజకీయాలను కడిగి పారేశారు. మా బోటి వారికి పాదయాత్ర చేసే అవసరం ఉంది గాని చంద్రబాబు నాయుడు గారికి పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. ఆయన దగ్గర కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన తలుచుకుంటే ఈ అసమర్థ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయొచ్చు. కానీ దించాడట. మాలాగా ఆయన పాదయాత్ర చేస్తున్నాడు కదా, మాకు చెప్పే సమస్యలే ప్రజలు ఆయనకు కూడా చెప్తున్నారు. అడుగడుగున రైతులు వాళ్ళ కష్టాలు చెప్తున్నారు. అడుగడుగున మహిళలు వాళ్ళ కష్టాలు చెప్తున్నారు. అడుగడుగున విద్యార్థులు వాళ్ళ కష్టాలు చెప్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడుకు పూర్తిగా తెలుసు, ప్రజల కోసము నిజంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే ఇప్పుడే పెట్టాలని తెలుసు. కానీ పెట్టడట. ఎందుకంటే ఆయన ప్రజల కోసం ఎప్పుడూ ఏది చేయడు. చంద్రబాబు నాయుడు గారికి లాభం లేనిదే, ఆయనకు స్వార్థ లాభం లేనిదే ఏ పని చేయడు. చంద్రబాబు నాయుడు గారు పేరుకు మట్టుకే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తిరుగుతున్నాడు. ఆయనంతకు ఆయనే అంటాడు ఇది తుగ్లక్ పరిపాలన అని. ఆయనంతకు ఆయనే అంటాడు ఈ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే అర్హత లేదని. మరి ఇన్ని మాట్లాడుతున్నారు కదా బాబు గారు, దించేయండి, అవిశ్వాసం పెట్టండి, పెడతామని చెప్పండి అంటే చెప్పడు. పైగా నేను అవిశ్వాసం పెట్టను అనుకుంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఈ రోజు ఈ కాంగ్రెస్, ఈ తెలుగుదేశము కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. ఉదయించే సూర్యుడిని ఎవరు ఆపలేరని చెప్పారు షర్మిల. జగనన్న బయటకు వచ్చి రాజన్న రాజ్యం స్థాపిస్తారన్నప్పుడు కర్నూలు జగన్ నినాదాలతో మారుమోగింది. రాజన్న చెప్పినవెన్నో చేశాడు, చెప్పనివెన్నో మేలులు కూడా చేశాడు. జగనన్న కూడా ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటాడు. ఈయన మేలులు ఎన్ని వీలైతే అన్ని కూడా చేస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, ఈ కుట్ర రాజకీయాలకు నిరసనగా నల్ల రాజ్యాలను కట్టుకొని మాతో పాటు కదం తొక్కాలని మా ప్రార్థన. కరెంటు కష్టాలకు కిరణ్ పాలనే కారణమన్నారు షర్మిల. లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు అన్న కిరణ్ వాటిలో 5% కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు.